కర్ణాటక కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ చిచ్చు ఇంకా చల్లారలేదు. మంత్రి పదవులు దక్కక అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు ఇవాళ బెంగళూరులోని కీలక సమావేశానికి సిద్ధమవుతున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణతో పాటుగా రాజీనామాల అంశంపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉండటంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి. మంత్రివర్గ విస్తరణ తర్వాత కర్ణాటక కాంగ్రెస్లో అసంతృప్తి మరింత పెరుగుతోంది. మంత్రి పదవులు ఆశించిన 30 మందికి పైగా ఎమ్మెల్యేలు ఇవాళ బెంగళూరులో కీలక సమావేశం జరపనున్నట్టుగా సమాచారం. ఈ భేటీలో రాజకీయ భవిష్యత్ కార్యాచరణ, పార్టీ వైఖరిపై చర్చించడంతో పాటు తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంటే ఈ సమావేశం కాంగ్రెస్లో మరింత రాజకీయ వేడిని పెంచుతోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, 30 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు చిన్న విషయం కాదు. అలాగే సిద్ధరామయ్య నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్కి కూడా రాలేదని తెలుస్తోంది. అలాగే కురుబా వర్గానికి చెందిన తన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా ఆయన ఆశించిన స్థాయిలో ఇవ్వలేదనే అసంతృప్తి ఆయనలో ఉన్నట్టుగా కూడా చూస్తున్నాం. ఏం జరగబోతోంది, ఏంటి అప్డేట్స్? కర్ణాటకలో క్యాబినెట్ విస్తరణ కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పి తీసుకొచ్చింది. దాదాపు 30 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు డీకే శివకుమార్కు వ్యతిరేకంగా ఈరోజు సమావేశాన్ని నిర్వహించేందుకు ముందుకు వెళ్తున్నారు. అయితే ఆ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా అప్రమత్తమైంది. ఆ పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా అసంతృప్త ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. కృష్ణప్పతో, అలాగే ఆయన తనయుడితో కూడా ఇప్పటికే ఆయన నివాసానికి వెళ్ళి చర్చలు జరిపారు. సో మరికొద్ది మంది అసంతృప్త ఎమ్మెల్యేలతో మాట్లాడి వారిని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ క్రమంలో భాగంగా ఇప్పటికే రాజీనామా చేసినటువంటి యశ్వంతరావు సఫలీకృతమయ్యారు. మరొక ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ కూడా కొంత మెత్తబడ్డట్టు తెలుస్తుంది. సో అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగి వారి ప్రయోజనాలు ఖచ్చితంగా కాపాడుతాం, ఇతర బాధ్యతలు అప్పగిస్తామని చెప్పి వారికి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలకు ఈసారి అన్యాయం జరిగింది, వారిని ఓవర్లుక్ చేశారనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. హెచ్కే పాటిల్ కానీ, అలాగే ఇటు మహాదేవప్ప, కృష్ణప్ప లాంటి సీనియర్ నేతలను పక్కన పెట్టారు. అలాగే దినేష్ గుండూరావు లాంటి వారికి కూడా అవకాశం కల్పించలేదనేటువంటి చర్చ జరుగుతుంది. సో ఆ నేపథ్యంలో ఈ అసంతృప్త ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు బెంగళూరులో సమావేశం ఏర్పాటు చేసుకొని అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికైతే దాదాపు కర్ణాటక క్యాబినెట్ అంతా కూడా పూర్తిగా ఫుల్ క్యాబినెట్ ఉంది. కేవలం 20 మంది పేర్లు పంపిస్తే 19 మందితో క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఒక మహిళకు మాత్రం చివరి నిమిషంలో రైట్, 20 మంత్రి పదవులకు అవకాశం ఉండటంతో 19 మంత్రి పదవులు ఇప్పుడే ఫిలప్ అయినట్టుగా చూస్తున్నాం. మరి ఇది ఎక్కడికి దారితీస్తుంది? అధిష్టానం ఆల్రెడీ ఇన్వాల్వ్ అయినందున సరే మరి బుజ్జగింపు చర్యలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయో చూడాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ రాజీనామాలు చేయాలనుకునే వాళ్ళు హ్యాపీగా చేయొచ్చు అనే వ్యాఖ్య కూడా ఒకంత అసంతృప్త ఎమ్మెల్యేలను మరింత అసంతృప్తికి గురి చేస్తుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ కదిలిపిన ఈ పాండోరా బాక్స్ ఎప్పటికే సెట్ అవుతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి సర్వత్రా చర్చనీయాంశమైన సిచ్యువేషన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.